మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాబంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. భారత భాగవత రామాయణాలు చూసావు కదరా. ఏమిటిది? మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా 2 అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరపున, మా అన్న తరపున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి. నేను ఇప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సారీ, నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురి పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. చూడు మనోజ్, నీకన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాసేవాళ్ళ తత్వం వాళ్ళకి. ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం. మనం మార్చలేము. వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము. వాక్ స్వాతంత్రం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇది నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. విద్యాలయాలు ఎంత గొప్పవిరా. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాంరా. క్యాస్ట్ అనేది తీసేశాను రా 92లో ప్రాస్పెక్ట్స్లో. నువ్వు చదువుకున్నావురా. అక్కడ చదువుకున్న బిడ్డలు IAS, IPS అయ్యారా. ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారా. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి. తాగుడికి అలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు. భగవంతుడు చూస్తున్నాడు రా. నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి 7 నెలలు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అంకులు విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది. తనకి తల్లిదండ్రులు లేరు. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళు అవసరం ఉంది. నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా, ఎందుకంటే ఒకసారి వినండి అంటే, సరేమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది.
అండ్ నేను ఇది ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి. నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో ఉన్న అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి. అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మ ఊరు, మా అమ్మమ్మ ఊరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. ఎంత అవకాశం ఇచ్చాం మాట్లాడుకునేదానికి అందరికీ. ఇన్ని సంవత్సరాల్లో మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా? ఆ బిడ్డలు మన బిడ్డలు రా, మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతుర్లు, నా కుమారులు. ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు, వాడి దగ్గర ఏది ఆశించరా. నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు? ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళందరినీ కొడుతున్నావు? వాడు పని చేసుకోవడానికి మన ఇంటికి వచ్చాడు రా. ఆ పనివాడిని కొట్టడం చాలా మహాపాపంరా. నేను వేరురా, నేను దండించడం వేరురా. నేను ఎవరిని ఆ చిన్న వాళ్ళని కొట్టి ఇచ్చేసి చేయలేదురా. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగి ఉండొచ్చేమో, కానీ ఇంట్లో ఉండి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనివాళ్ళు ఉన్నారు. నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి, వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. నేను వద్దు అని వాడిని బతిమాలాడు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలా. ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి రా అన్నాను నేను. లేదు డాడీ, తప్పు చేయలేని ఒకసారి వచ్చావు, మళ్ళీ తప్పు చేశావు, మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ ఈసారి తప్పు చేయనన్నావు. ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది, ఇంట్లో పెట్టుకున్నా. మళ్ళీ నువ్వు చేస్తున్నది, ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు. ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు. నేను నీకు చెప్తున్నా, ఇంతటితో పులి స్టాప్ పెట్టాలి. 3 రోజుల నుంచి రకరకాలుగా రాస్తున్నప్పుడు నా మనసు ఆవేదనతో ఉంది. మళ్ళీ చెప్తున్నా, మోహన్ బాబు యూనివర్సిటీ ఈజ్ గ్రేటర్ దాన్ టెంపుల్స్. బిడ్డలను కాలేజీలో చేర్చుకునే ముందు చెప్తారు, అన్నయ్య ఎంత ఉంది యూనివర్సిటీ రూల్స్, ఇది మా పద్ధతి, మీకు ఇష్టమైతే చేర్చండి. గవర్నమెంట్ ఏమి ఇస్తుందో ఇంత పర్సంటేజీ వాళ్ళకు కూడా మీ దగ్గర ఎందుకు డబ్బు తీసుకుంటున్నాం అంటే దానికి అర్థం పరమార్థం చెప్పాము. దొంగతనంగా తీసుకోలేదు, ప్రతి దానికి చెక్కులు ఉన్నాయి, అది అకౌంట్ ఉంది. దానిలో తప్పులు జరిగితే డిపార్ట్మెంట్ ఉంది. కాలేజీలో ఇంకేమైనా తప్పు జరిగితే గవర్నమెంట్ ఉంది. ఇవన్నీ నీకు తెలుసు. ఈ రోజున ప్రపంచంలో నేను నెంబర్ 1గా చేయాలని మీ అన్న కష్టపడి ఇతర దేశాల్లో నెంబర్ 1 యూనివర్సిటీ టైఅప్ చేశాడు. ఈ రోజు నువ్వు చేసిన విధానం ఏమిటి? నువ్వే ఒకప్పుడు నాకు ఇవి ఏమొద్దు, నేను యాక్టింగ్ అన్నావు. ఈ రోజున ఏం చేస్తున్నావు? విద్యాలయాల మీద పెట్టావు. తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు రా. కొంతమందికి డబ్బు కట్టలేకపోవచ్చు, కట్టని వాళ్ళకు కొంత సహాయం చేసాం, అంతా సహాయం చేయలేము. బ్యాంకుల్లో డబ్బు కట్టాలి, లెక్చరర్స్కి డబ్బులు ఇవ్వాలి, యూనివర్సిటీ బ్రహ్మాండంగా నడపాలంటే మంచి లెక్చరర్స్ కావాలి. ఇవన్నీ తెలిసి చేస్తున్నావు రా 32-33 సంవత్సరాల నుంచి. అది పక్కన పెడితే అందరినీ కొట్టడానికి వస్తావు, మీ అన్నం తిడతావు. ఒక వ్యక్తి వినయ్ గారని ఆయన వ్యక్తి హెల్ప్ చేయడానికి వస్తే ఆ వినయ్ ఎవరు లజ్జాగుడికి చంపేస్తాను వాడు అన్నావు. ఇవన్నీ ఎంత తప్పురా. అంటే మీ నాన్నగారికి ఎవరు సహాయం చేయడానికి వస్తే వాళ్ళందరినీ లజ్జాగుడుకులు అంటావు, చంపేస్తానంటావు. మీ అన్నను చంపేస్తానన్నావు. చంపరా చూద్దాం మీ అన్న, నేనే అన్నా. తాకరా నీ ధైర్యం ఉంటే అన్నా. ఎంతమందిని చంపాలనుకుంటున్నావు, ఎంతమందిని చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇంకా కావాలంటే కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి, ఇంకా ఆగలేను. ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు, మీరు ఒప్పుకుంటే మీ వల్ల అయితే 100లో నేను ఏం మాట్లాడానో మీరు తీసుకొని వినండి.
ఆ రోజు ఆ హీట్ మూమెంట్లో జరిగిన మూమెంట్లో మాట్లాడాను. ఇంట్లో 10 బండ్లు ఉన్నాయి, అందరూ ఉన్నారు ఇంట్లో. మరి ఇన్ని బండ్లు ఉంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే కారుల్లో తీసుకెళ్తాం. ఆ రోజు 108 అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి. ఈ విషయం ఎవరికైనా తెలుసా? పోలీసులు కూడా తెలుసు, అది ఎస్ఐ గారికి తెలుసు. అది బయటికి రాదు, కానీ రికార్డులో ఉంటుంది కదండి. అది కనుక్కోండి సార్, 108 ఎందుకు వచ్చిందని. అండ్ నిన్ను ప్రతిదీ నేను కొడుతున్నాను, ఇది చేస్తున్నాను అన్నారు కదా సార్. సీసీటీవీ కెమెరాలు తెప్పిండి సార్. నేను కిరణ్ని, విజయ్ని ఇమ్మీడియట్గా తీసుకొని యాక్షన్ తీసుకోండి, వాళ్ళే దొంగతనం చేశారని చెప్పాను. ఆ కిరణ్ నిన్న మా ఇంట్లో మొన్న చెప్తే నేను చూసుకుంటా అన్నారు. నిన్న మా ఇంట్లోనే తిరిగాడు. మా ఇంట్లోనే తిరిగి మా నానీస్ని బెదిరించి ఒక అమ్మాయి పారిపోయేలాగా చేశారు. నిన్న నా కూతురు బట్టలు ప్యాక్ చేసేదానికి ఇట్లా ప్రయత్నించాడు అతను. అప్పుడు నేను కంగారుగా అప్పుడు డీజీ ఆఫీసులకి వెళ్ళి, భయం వేస్తుందండి పిల్లల జోలికి వెళ్తే, ఎవరికి ఇది. నేను అందుకే నాకు మా నాన్న దేవుడు అండి. ఈ రోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని, ఇది మా నాన్న కాదండి. నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు. నా గురించి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి, నా ఫ్రెండ్స్ని అడగండి. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు ఒక్కొక్కరు వేరే వృత్తిలో ఉన్నారు. వాళ్ళు సొంతంగా కాళ్ళ మీద కష్టపడిన వాళ్ళే అండి. అండ్ నేను కూడా నా సొంతంగానే వచ్చాను, కానీ ఏ రోజు ఇది చేయండి అది చేయండి అని అడిగింది లేదు. అండ్ ప్రతిదీ నేను సాయంత్రం వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆలోచించుకో, ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. ఇది నా కష్టార్జితం. మా నాన్నగారు 10 రూపాయలు 10 పైసలు కూడా ఇవ్వలేదురా. మంచి జన్మనిచ్చాడు మా నాన్నగారు. మద్రాసుకు వెళ్ళి వీధుల్లో అడుగు తిన్నాను రా. ఒక పూట కూడా భోజనం లేకుండా అడుగు తిన్నాను రా. న్యాయంగా మోహన్ బాబు తిడతాడు కొడతాడంటారు, కానీ మోసగడనం లేదురా. నీట్ పార్లమెంటేరియన్గా బయట వచ్చాను రా. నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట కలిపావు. ఏమిటి నేను చేసిన అన్యాయం? నీకు జన్మనిచ్చాను, అదా నేను చేసిన పాపం. అందుకే ఇది నా ఇల్లు అన్నావు. నువ్వు నీ ఇల్లు కాదు. నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది. ఇది నా డబ్బు, నా కష్టార్జితం. నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇంట్లోకి రావాలి. అటువంటిది పోగొట్టుకున్నావు నువ్వు. ఆస్తులు అంటావా, ముగ్గురికి సమానంగా రాయాలా లేదా, అది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా, లేకపోతే గంగపాలు చేస్తానా, లేకపోతే ఎవరికైనా దానధర్మాలు చేస్తానా, అది నాకు సంబంధించిందిరా. నా కష్టార్జితం రా. మీరు చేస్తున్న విధానం గుణగణాలు కావాలరా. మందు తాగచ్చురా. ఎంత తాగాలి? నేను కూడా 1 or 2 పెగ్స్ తీసుకుంటా. ఇది తప్పు కాదు, జనానికి తెలియాలి. నా డబ్బు ఇది. ఏ తాగి ఎవరిని కొట్ల, తాగి నేను తింటున్నా, అది ప్రజలకు అక్కర్లా. నేను తప్పు చేస్తేనే ప్రజలకు కావాలా. ఇవన్నీ ఉన్నాయిరా, ఇవన్నీ తెలుసుకో. జర్నలిస్ట్ సోదరులారా, మీకు నా గతాన్ని తెలుసు, నా భవిష్యత్తు, నేను ఎక్కడి నుంచి వచ్చాను కూడా మీకు తెలుసు. దయచేసి కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ మీరు అందరూ ఉన్నందుకు. విజయ్ అనే వ్యక్తి నిన్న అంత చెప్పిన తర్వాత కూడా మా ఇంట్లోనే నన్ను కొట్టేటప్పుడు అతని కారు ఉన్నింది, వెనకాల నుంచి అలాగే వెళ్ళిపోయారు అందరూ ఉండంగానే. మీరు అతని కారు నంబరు, అతని సిగ్నల్ని దయచేసి ట్రాక్ చేయండి. అన్ని కంప్లైంట్లు పెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో ఎందుకున్నాడు ఆ దొంగ? మీరు దయచేసి ఇది ఇమీడియట్గా చేసుకోండి. నేను సాయంత్రం లోపల ఒకసారి మీరు అన్నారు ఇందాక మా నాన్న దేవుడు అని చెప్పి, చెప్తాను సార్. మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారండి, క్లియర్గా కాలుస్తున్నారు. ఆయన నేను పనులు చేసుకుంటూ అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన బ్రెయిన్ వాష్ చేసుకొని నా వ్యక్తిగత జీవితంలో బయట పెట్టి నన్ను, నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయి కోసం పోరాడాను. దాంట్లో తప్పేంటంటే నాకు అర్థం కావట్లేదు. అండ్ ఈరోజు వచ్చి 10 మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయిపోయాను. ఎక్కడ సైన్ పెట్టమంటే పెట్టాను, రమ్మంటే వచ్చాను, పొమ్మంటే పోయాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను. అన్న కంపెనీల్లో పనిచేశాను, సాంగులు చేశాను, వాళ్ళకి రికార్డింగ్లు చేశాను, ఫైట్ డైరెక్షన్లు చేశాను. ఎంతో గొడ్డులాగా కష్టపడాను, మనసు పూర్తిగా సంతోషంగా చేశాను. నాకు 1 రూపాయి అడిగింది లేదు, ఆశించలేదు. నేను దానికోసం నాకు కావాలి, నేను పనిచేసిన దానికి కూడా నేను అడగట్లేదు. ఈ రోజున మీరు రాస్తున్న విధానం, నా బిడ్డ నన్ను కొట్టాడన్నారు, ఎంత తప్పు. ఈ రోజున నా బిడ్డ మీద కోపంతో అవును చెప్పచ్చు, కాదు. వాడు నా మీద చెయ్యెత్తలేదు. నేను ఘర్షణ పడ్డాం. ఘర్షణ వేరు, కొట్టుకోవడం వేరు. గాయాలతో హాస్పిటల్కి వచ్చి కుంటుకుంటుగా నడిచాడు.
మళ్ళీ ఏమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడు. ఎవరో ఇద్దరున్నారు, వాళ్ళిద్దరూ నా మీద దాడి చేశారన్నాడు. నా ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తుల గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పవలసిన అవసరం అతనికి లేదు, హక్కు లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం. నా ఇంట్లో ఉండే వర్కర్స్ మీద నేను కంప్లైంట్ ఇవ్వాలి. నువ్వు పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి నువ్వు చొరబడి ఇల్లు నాదంటూ ఇంట్లో పనిచేస్తున్న వర్కర్స్ మీద కంప్లైంట్ ఇచ్చావు. అది ఎంతవరకు పోలీసు న్యాయమో రూల్సో చూద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటికి వచ్చింది. వాళ్ళకి రాశాను ఉత్తరం, అయ్యా నేను సీనియర్ సిటిజన్ని, నాకు రక్షణ లేకుండా ఉంది, నా బిడ్డ వల్ల నా ఇంట్లో నుంచి నా బిడ్డను పంపించేసి ఇది నా ఇల్లని. వాళ్ళు నాకు సమాధానం ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఎవరిని పట్టించుకోలేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఏమండి రూల్స్ ప్రకారం నా బిడ్డ ఇంటికి రాకూడదంటే మాకు హయ్యర్ డిపార్ట్మెంట్, హయ్యర్ అథారిటీ వాళ్ళు ఫోన్ చేశారు, మీరు ఎవరిని స్టాప్ చేయొద్దండి, బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని స్టాప్ చేయండి అన్నారు. 2 రోజుల నుంచి 10 మంది 20 మంది వస్తున్నారు. వాళ్ళు అలా చూస్తూ నిలబడ్డారు, వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు, వాళ్ళ మీద మళ్ళీ వదిలేస్తున్నారు. ఎవరిని నిందించాలి? బట్ ఐ గివ్ రెస్పెక్ట్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. ఒకటే అడుగుతున్నాను, మీకు నిజం తెలియాలి, అందుకోసమే ఏంట్రా వీడన్నీ బయట పెడుతున్నాడు అనుకోవచ్చు, కానీ ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి. ఈరోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత, కూతురు నేను పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేను. నేను దొంగతనం చేసి వేరే వాళ్ళ కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను, ఆ కూడు నా పిల్లలకి పెట్టలేను. మా నాన్న నన్ను అలా పెంచలేదు, మా అమ్మ నన్ను అలా పెంచలేదు. మధ్యలో మా అమ్మ నలిగిపోతుంది. మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి నేను అబద్ధాలు ఆడారు. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంది అమ్మ. నువ్వు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి, నువ్వు వెళ్ళిపోతే వీడిని చూసుకుంటావు మేమంటే, మేము మంచిగా మాట్లాడి పంపిస్తా అంటే నమ్మి ఆవిడ 3 రోజుల నుంచి దడదడగా ఉంటే వెళ్ళమ్మ అంటే ఏజీకి వెళ్ళడం వాస్తవం చూపించుకొని ఇమీడియట్గా మా అన్నింటికి వెళ్ళిపోయి అన్నింట్లో పడుకున్నారు. మీకు ప్రతిదీ తెలుస్తుంది. ఈ రోజుల్లో ఏది దాచలేరు. మరి ఇంత క్యారెక్టర్ అసాసినేషను నేను చేయని దానికి చేశారని, నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డోడినయ్యానని, అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటే గమ్మునుంటారా అండి? ఈరోజు నేను గమ్మునుంటే ఎలా అండి? తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్నీ నేనే అండి. ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు, నేను మా ఇంట్లో ఆధారపడను. నేను నా సినిమాలు చేసుకుంటున్నాను. తను సొంతంగా ఒక టాయ్ కంపెనీ పెట్టుకుంది. లాక్డౌన్లో నా అహం బ్రహ్మాస్మి సినిమా మా ప్రేమ కోసం ఆపేసినప్పుడు నిర్దాక్షిణంగా నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయి ఈ ఊర్లో వద్దని మేము అక్కడ కూర్చొని, నేను మనోజ్ నువ్వు బొమ్మలు గీస్తావు కదా, కథలు రాస్తావు కదా, బొమ్మలకి ఆత్మనిర్భర్ అని నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు. ఈ బొమ్మలు, నీకు బొమ్మలు ఇష్టం, పిల్లలు ఉన్నారు, మనమే క్రియేట్ చేద్దాం బొమ్మలు అంటే, లాక్డౌన్లో నేను డ్రాయింగ్లు చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ, నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వచ్చిన వాళ్ళండి, వాళ్ళకున్న కొంతలో నాకు పంచుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటూ ఒకరినొకరు కాపాడుకుంటూ నిలబడి ఈరోజు మనీని నిలదొక్కున్నాం అండి. నేను నా భార్య, తను కష్టపడుతుంది. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ తను, నేను, ఇంకొక 3-4 కలిసి దీన్ని ఇంత దూరం తీసుకొచ్చామండి. ఈరోజు నేను మళ్ళీ సినిమాలకు వచ్చేసాను. అందుకే ఈరోజు నేను నిలబడిపోతే ఇది నా పిల్లలకి చెప్పేది కరెక్ట్ కాదు, ఎవరికి కరెక్ట్ కాదు. ఇన్నాళ్ళు గమ్మునున్నాను ఓకే, కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా, మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈరోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్నీ వదులుతాను. మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్కి, మా అన్నకి సాయంత్రం ప్రతిదీ చెప్తాను. వాళ్ళకి ఎవరు ఏ అధికారి ఫోన్ చేశాడో, ఆ అధికారికి ఏ పొలిటీషియన్ చేశాడో అది వాళ్ళకే వదిలేస్తున్నా. కాబట్టి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము సంబంధం లేదని అంటున్నారు. కాబట్టి నేను నా బిడ్డను నిన్ను నాపు చేస్తున్నా. నువ్వు ఇంట్లోకి వచ్చే అధికారం నీకు లేదు. నువ్వు వచ్చి నీ బిడ్డను తీసుకెళ్ళు, సంతోషం. నువ్వు రాలేదు, నీ బిడ్డను జాగ్రత్తగానే చూసుకుంటావు. టేక్ కేర్ యువర్ డాటర్, దట్స్ ఆల్. మీ అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. రేపో ఎల్లుండో మీ అమ్మను పిలిపించి బాగైన తర్వాత ఇదిగో నువ్వు నీ కొడుకు బిడ్డను తీసుకెళ్ళి వాడికి అప్పచెప్పని చెప్తాను పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో. ఇది 100% జర్నలిస్టు సోదరులారా, పోలీస్ స్టాప్ పెట్టండి. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీ యజమానులకు కుటుంబాలు ఉన్నాయి. మీ కుటుంబాల విషయాలు, మీ యజమానుల కుటుంబాల విషయాలు మేము ఎవరు జోక్యం చేసుకోరా. మేము నటీనటులం. మాది తప్పుంటే నటుడుగా నన్ను ఫెయిల్యూర్ అని రాయండి.
నా నటన బాగలేకపోతే రాయండి, బట్ ఇంటి లోపల సందులో నుంచి చూస్తూ తప్పు చేస్తున్నామని ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాయకండి. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇన్ని రోజులు హృదయపూర్వకంగా ఎంకరేజ్మెంట్ చేశారు. ఆ ఎంకరేజ్మెంట్కు నమస్కారం చేసుకుంటూ ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ పోలీస్ డిపార్ట్మెంట్. మీరు న్యాయంగా ధర్మంగా నడుచుకోండి, ఎవరికి తొత్తుల్లాగా ఉండొద్దండి అని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది జర్నలిస్ట్. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి, ఫుల్ స్టాప్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభావితం చేస్తే అలా మారుతున్నారు సార్ మోహన్ బాబు గారు. ఎవరు ప్రభావితం చేశారు? చెప్పాను కదండి వినయన్ మా అన్న విష్ణు అని. అవునండి, నన్ను హాజరుపరచమన్నారు, 10:30 రమ్మన్నారు. మీరందరూ చూశారు. నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది, మెడ కాలు. 3 వారాల క్రితం ఫైట్లో నాకు మజిల్ టైర్ అయింది, గ్రేడ్ 1 టైర్ రైట్ లెగ్లో. లెఫ్ట్ లెగ్లో మళ్ళీ దెబ్బలు తగిలాయి మొన్న. సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది. మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు, హెవీ ప్యాచ్ కూడా వేశారు నాకు. దానివల్లే కొంచెం నడుస్తున్నాను. అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకొని సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, పాప ఉంది, సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్, కొంచెం సెట్ చేసుకొని అని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాను. సార్ మీ నాన్నగారు నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు, అందులో చెప్తున్నారు మనోజ్ మద్యానికి సార్ దాని గురించే సార్ చెప్పాను. కామెంట్ పై ఏమంటారు? మద్యానికి బానిసై ఇలా ప్రవర్తిస్తున్నాడు, అందుకే నేను మనోజ్ విషయంలో సీరియస్ గా ఉన్నాను అని చెప్తున్నారు. సార్ మద్యానికి బానిసై ఎవరిని కొట్టాను సార్? నా పిల్లల్ని కొట్టానా, నా భార్యను కొట్టానా, మా అమ్మని కొట్టానా, మా నాన్నని కొట్టానా? ఇవన్నీ నీ మద్యానికి బ్యాలెన్స్ అందరినీ కొడుతున్నాను, పొన్నాలు కొడుతుంటే సీసీటీవీలు తెప్పిండి సార్. అది దొంగతనం చేసింది నేను కాదు సార్, అది తెప్పిండి సార్ అంతా. అప్పుడు మాట్లాడదాం సార్ మనోజా ఎవరా అని. చెప్తానండి, నాకు ఇంకా కొంచెం క్లారిటీ రావాలి. కమిషనర్ ఆఫీస్కి వెళ్తాను, వాళ్ళని కలుస్తాను, రిక్వెస్ట్ చేసుకుంటాను, మాట్లాడుకొని వాళ్ళు ఏం చెప్తారు. 5:30కి మాట్లాడతానన్న. రంజిత్ అన్న, ఇంకా అన్న సారీ అన్న, సూర్యం అన్న సారీ అన్న.